గుంటూరు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను శాసనసభ మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సెరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న వనదేవతల జాతర నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ కేటాయించిన 251 కోట్ల నిధుల పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను పనిచేస్తున్న వారిని అడిగే తెలుసుకున్నారు. గద్దెల ప్రాంగణంలోని నిర్మాణ పనులు పూర్తి దశకు ఇంకా చేరుకోకపోవడంతో దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నాణ్యత లేని పనులు చేపడుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్నాన భట్టాల వద్ద మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు లేక టాయిలెట్స్ కు సౌకర్యాలు లేక జాతరకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వనదేవతల పండగ జాతర ఈ నెల 28వ తారీఖున ప్రారంభం కాబోతా ఉన్నది. బహుశా భూగోళం మొత్తంలో 800 కోట్ల ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద వనదేవతలకు సంబంధించి 2-3 కోట్ల మంది భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వారి జీవితాల్లో వెలుగు, భద్రత, ఏ సమస్యలు ఏ కోరికలు ఆశించి భక్తజనం అమ్మవారిని నమ్ముకొని మొక్కులు చెల్లించుకుంటారో వాటన్నిటిని తీర్చేటువంటి సమ్మక్క సారలక్కల దేవతల జాతర 28వ తారీఖు ప్రారంభం కాబోతా ఉన్నది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా 250 కోట్ల రూపాయలు కేటాయించడం, అపురూపంగా పండగ జాతర జరుపుతామనేటువంటి హామీ ఇచ్చి తీరా నెల రోజులు కూడా పూర్తి కావడం లేదు. పనులు మొదలుపెట్టి 6 మాసాలు 7 మాసాల సమయం ముందు పనులు ప్రారంభిస్తేనే పూర్తి కావడం, ఇంకా కొన్ని మిగిలి ఉండేటువంటి పరిస్థితులలో నెల 15-2 నెలల ముందు పనులు ప్రారంభించడం అంటే ఈ కేటాయిస్తున్నటువంటి నిధుల్ని కొందరికి దారాదత్తం చేయడమైనటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి నేను ఈ ప్రాంగణంలో ఈ పరిసరాల్లో జరుగుతున్నటువంటి పనుల తీరును పరిశీలిస్తే ఇప్పటికి ప్రధాన ప్రాంగణమైనటువంటి ఈ చోటనే పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పని వాళ్ళను అడిగి తెలుసుకుంటే ఇంకా 3-4 రోజుల పని మిగిలి ఉన్నదనేటువంటి మాట చెప్తున్నప్పటికీ వారం 10 రోజులు అయినా కూడా పూర్తి అయితే కావో అనేటువంటి డోలాయమాన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే అసలు జాతర మొదలు కాకముందే మాకున్నటువంటి సమాచారం మేరకు ప్రతి ఆదివారం 2-3 లక్షల మంది భక్తులు వస్తున్నట్టు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారి ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే భక్తుల రద్దీ మొదలు కాకముందే పనులు పూర్తి చేసి ఈ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. సరిపోయే టాయిలెట్స్ లేవు, బట్టలు మార్చుకునేటువంటి సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. ఇంకా రోడ్లు ఎక్కడ చూసినా ఈ ప్రాంగణానికి దీనికి వచ్చేటువంటి రహదారులు చాలా చోట్ల ఇంకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో ప్రజలంతా విడిది చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉండే. భక్తుల రద్దీ పెరగకముందే ఇటువంటి అపరిశుభ్ర వాతావరణం ఉంది అనంటే రేపు కోట్లాది మంది ప్రజలు వస్తే మరి పరిశుభ్రత మెయింటైన్ చేయడం కూడా సాధ్యం కాదు. ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతూ ఉన్నది. పనులన్నీ కూడా నార్సీ రకంగా వేగంగా వారం రోజుల్లో చేయాల్సినటువంటి పనిని ఒకరోజు చేసేటువంటి ఒత్తిడి కాంట్రాక్టర్ల మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆదరాబాదరగా ముక్కుబడిగా పనులు చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. వెరసి ప్రభుత్వ ఉద్దేశం సౌకర్యాల కంటే ముందు జేబులు నంపుకునేటువంటి కార్యక్రమంగా కనబడతా ఉన్నది. అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులందరూ వారి మానసిక స్థితి దేవుడి మీద దేవుళ్ళ మీద ధ్యానం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. అందుకని మళ్ళీ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే ప్రతి నిమిషాన్ని అత్యంత విలువైనదిగా గమనంలోకి తీసుకొని క్వాలిటీ కానీ పనులను కానీ వేగవంతం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అంటే ఈ వారం 10 రోజులు ఇంకా వారం 10 రోజులలో వచ్చేటువంటి భక్తులు సౌకర్యాల విషయంలో బయటికి పోయి కామెంట్ చేసేది వేరే రకంగా ఉండకుండా
జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. వెరసి సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు జరుగుతున్నటువంటి తీరుకు పొంతన లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుకు ఇక్కడ జరుగుతున్నటువంటి క్వాలిటీకి కూడా పొంతన లేదు. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి సూచన చేస్తా ఉన్నాం. ఆ రకంగా మంచి జరిగితే అందరికీ మంచిది. తెలంగాణ రావడంలో కానీ తెలంగాణ అభివృద్ధి చెందడంలో కానీ ఆ రోజు ఉద్యమకారులుగా తల్లి దీవెనలను సంపూర్ణంగా తీసుకున్నాం. ఆ దేవత అనుగ్రహంతో తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేసేటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగినాం. ఈ ప్రభుత్వం కూడా ఆ పరంపరను కొనసాగించి తల్లుల అనుగ్రహ పాత్రం అందరూ అయ్యే విధంగా మంచి జ్ఞానంతో వ్యవహరించాలని తెలియజేస్తాను.